నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. గత 16 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ, డిప్లొమా, ఇంటర్, ఐహెచ్ఓ మరియు ఏవియేషన్, నర్సింగ్ కోర్సుల్లో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలోని అగ్రగామిగా పేరుగాంచిన విద్యాసంస్థ చెన్నై అమృత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విద్యాసంస్థలో చదువుకునే విద్యార్థులు ఇప్పటికే దాదాపు 32,000 మందికి పైగా దేశ విదేశాల్లో మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీస్ మరియు గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 2020 నుంచి 2026 వరకు గత 6 సంవత్సరాలుగా ది టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఎడ్యుకేషనల్ లీడర్షిప్ రికగ్నిషన్ అవార్డు తీసుకున్న విద్యాసంస్థ మరియు భారత రాష్ట్రపతులచే 2 సార్లు అవార్డు అందుకున్న ఏకైక విద్యాసంస్థ చెన్నై గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సుల ప్రత్యేకతలు, వాటి భవిష్యత్తు ఉపయోగాల గురించి మనతో చర్చించడానికి చెన్నై అమృత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్ చంద్రమోహన్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ శ్రవంతి గారు మనతో పాటు స్టూడియోలో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ముందుగా చంద్రమోహన్ గారు మీరు చెప్పండి, అసలు ఇప్పుడున్న బయట ఉన్న డిమాండ్ మేరకు లేదంటే హాస్పిటాలిటీ రంగం మేరకు ఉన్న దాన్ని బట్టి విద్యార్థులకి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో వాళ్ళు ఆ రంగంలో వాళ్ళు రాణించాలి అనుకుంటే మీ కాలేజ్ ఎంతవరకు వాళ్ళకి సూటబుల్ అవుతుంది? మీరు ఎలాంటి సర్వీసెస్ అందిస్తారు? వన్స్ అగైన్ నమస్కారం అండి అందరికీ, ఇంటి ప్రేక్షకులందరికీ. నా తరఫున చెన్నై అమృత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ తరఫున నేను చంద్రమోహన్ తామరకులు మాట్లాడుతాను, ప్రిన్సిపల్. నాతో పాటు మిస్ శ్రవంతి ఉన్నారు. సో మా దగ్గర చదువుకోవాల్సిన స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవాలని ఆస్పిరెంట్స్ ఉన్నారో, అంబిషియస్ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళకి ముఖ్యంగా మేము ప్రొవైడ్ చేసేది అంటే చెన్నై అమృత ఒక బ్రాండ్ అండి, ఇన్స్టిట్యూషన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఇది 16 సంవత్సరాలుగా సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్గా పేరు పొందిన ప్రఖ్యాతిగాంచిన సంస్థ. ఇప్పటి వరకు మీరు చెప్పిన విధంగా 32,000 మంది స్టూడెంట్స్ పైబడి ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ జరిగిన సంస్థ. గ్రాడ్యుయేట్స్ అయ్యారు, డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్, పీజీ హోటల్ మేనేజ్మెంట్లో కావచ్చు, నర్సింగ్ అండ్ ఏవియేషన్లో. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ మాది మొదటి దిశగా స్టార్ట్ చేసిన ఒక సంస్థ 2010 నుంచి ఇప్పటిదాకా. అండ్ నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్తో పాటు చదువుకుంటూ సంపాదించుకునే ఒక కాన్సెప్ట్ ఉందండి. మా ఒక మంత్రం కూడా అదే, ఎర్న్ వెల్ యూ లెర్న్ అనేది మన మోటివేషన్ మంత్రం మంది. దాంతోపాటు 90% ప్రాక్టికల్, 10% థియరీతో పాటు నడిచే ఒక అకాడమిక్ కరికులంతో నడిచే ఒక ప్రోగ్రామ్ మన దగ్గర రన్ అవుతుంది. అది మెయిన్గా ఎవరైతే స్టూడెంట్స్ రూల్ బ్యాక్ నుంచి వస్తారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బికాస్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇదివరకు చెప్పిన విధంగా స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ. ఇది బేసిక్గా ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే మనం రన్ చేస్తున్నామో, ఆపరేట్ చేస్తున్నామో ఫంక్షన్తో పాటు మెయిన్గా పిల్లలకి స్కిల్స్ ఇంకాపరేట్ చేయడంలో ఈ యొక్క కోర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బికాస్ పిల్లల్లో ప్రతి ఒక్కరి ద్వారా టాలెంట్ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా పసిగట్టి ఐడెంటిఫై చేసి దాన్ని డెలివరీ చేయడంలోనూ చెన్నై అమృత నెంబర్ 1 దానిలో ఎటువంటి డౌట్ లేదు. అది ఇంకా కరికులం బేస్డ్ కూడా చూస్తే కనుక చాలా సులువైన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ మన దగ్గర ఉంది. అది డిగ్రీ, డిప్లొమా, ఈవెన్ పీజీ కోర్సెస్ కూడా ఉన్నాయి. మన హైదరాబాద్ బల్కంపేట్ క్యాంపస్ కావచ్చు, అలాగే ఓయూ ఖైరతాబాద్ క్యాంపస్, ఈ 2 కూడా డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి, డిప్లొమా ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాయి, 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి. రైట్. చంద్రమోహన్ గారు, అయితే ప్రజెంట్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో బయట ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఎంతవరకు ఉంది? అంటే అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏ కోర్సెస్ అందరికీ బాగా తెలుసు, అండ్ మీరు ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పటికీ అంటే చాలా మటుకు మార్పులు వచ్చాయి. ఇప్పుడు కూడా మన ఊర్లలో కానీ వేరే చోట్ల చూస్తే రిమోట్ ఏరియాస్లో హోటల్ మేనేజ్మెంట్ అంటే బేసిక్గా వంట చేయడం, వడ్డించడం మాత్రమే అని ఒక అపోహ ఉంది. బట్ యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ ఒకటే కాదు, మన స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్లో ప్రొడక్షన్తో పాటు అంటే కల్నరీతో పాటు ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, మార్కెటింగ్ అండ్ సేల్స్, ఐటీ, కంప్యూటర్స్, వివిధ రంగాలలో వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో హోటల్ మేనేజ్మెంట్ ఒక కిచెన్కి పరిమితం కాదు, మిగతా విభాగాలకు కూడా దాని సరిసమానంగా చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి. రైట్. అలాగే అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో వస్తారు. ఏ బ్రాంచ్ మార్కెటింగ్లో ఏ డిమాండ్లో ఏది ఉంది, అండ్ మాకు ఇంట్రెస్ట్ ఏది ఉంది, అండ్ ఏది కరెక్ట్గా ఇన్స్టిట్యూషన్కి ఆర్ హోటల్కి సరిపోతుంది అనేది. వీటికి ఈ కన్ఫ్యూజన్కి సంబంధించి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, ఆర్ వాళ్ళు ప్యూర్ క్లారిటీతోనే మీ దగ్గరకు వస్తారా? ప్రతి స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలిసిన ఒకే డిపార్ట్మెంట్ కిచెన్, వంట. ఎలా అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వంట తినడం ఒకటి, రెండోది వంటశాలలో ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటారు. ఒకటి కిచెన్ లేదా డైనింగ్ హాల్, ఈ 2 వాళ్ళు మాత్రం తెలుసు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి వచ్చేసరికి వాళ్ళకి మిగతా కోర్సులన్నీ కొత్తగా కనబడతాయి. వాళ్ళకి ఫస్ట్ జాయినింగ్లోనే హోటల్ మేనేజ్మెంట్లో చూసేది అంటే కిచెన్ డిపార్ట్మెంట్ ఉందా, దాని తర్వాత సర్వీస్ డిపార్ట్మెంట్ ఉందా అని చూసుకుంటారు. అంటే కాఫీ షాప్, రెస్టారెంట్స్ ఇవన్నీ. అవి కాకుండా ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ ఇవన్నీ ఉన్నాయని ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారా మేము వాళ్ళకి తెలియపరుస్తాము.
వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఏం కావాలో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ముందు ఆ కోర్సుల్లో వాళ్ళు తగ్గట్టు అర్హత తగ్గట్టుగా 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, 10th పాస్ అయిన వాళ్ళకి డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఫ్రమ్ ఎఫ్లేట్ యూనివర్సిటీ, మంగళత యూనివర్సిటీ నుంచి మనకు ఉన్నాయి. ఆ ఒక కోర్సెస్ ప్రాపర్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి, కౌన్సిలింగ్ చేసి, కరెక్ట్గా ఈ కోర్సులో జరిగే ఒక ప్రయోజనాలు ఏంటి, చదివేటప్పుడు ఎలా ఉంటుంది, చదివిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ప్లేస్మెంట్స్ గురించి క్షుణ్ణంగా విభంగా చెప్పడం మా బాధ్యతగా చేస్తున్నాము. అది చాలా బాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అందుకోసమని ఇప్పుడు 32,000 మంది పైబడి ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్ కంప్లీట్ చేసుకోవడము వివిధ దేశాల్లో కూడా ఉండడం జరిగిందండి. రైట్, అలాగే అంటే అకాడమిక్స్ గురించి కరికులం ఏ విధంగా ఉంటుంది, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, అండ్ స్టూడెంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ అటెండెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటారు? కరికులం వచ్చేసరికి మనకి రెస్పెక్ట్ యూనివర్సిటీస్ కరికులం ఉంటుంది. దాంతోపాటు మనకి స్పెషల్గా ఒక కమిటీ ఉందండి, ఏఏసీ కమిటీ, అకాడమిక్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీ ద్వారా మాకు వచ్చిన యూనివర్సిటీ సిలబస్ని సింప్లిఫై చేసి అదే సిలబస్ని పెడుతూ ఇంకా ఎంత బాగా చెప్పగలుగుతాం అనేది ఫస్ట్ పాయింట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అలాగే ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్నారు. ఇంటర్నేషనల్, నేషనల్ ఒక ఎక్స్పోజర్ చెందిన క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ద్వారా ఒక బోధన జరుగుతుంది కాలేజ్లో. దాంతోపాటు కాలేజ్లో ఇండస్ట్రీ నుంచి పిలిపించి గెస్ట్ లెక్చర్స్ ద్వారా కూడా వాళ్ళకి ఎన్రిచ్మెంట్ సెషన్స్ ఇవ్వడం, వాల్యూ అడిషన్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లల్ని ఐఈటీ పరంగా కాకుండా ఇండస్ట్రియల్ విజిట్ పరంగా చదువుతున్నప్పుడే ఫస్ట్ సెమిస్టర్లోనే వాళ్ళని హోటల్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళి పరిచయం చేయడం జరుగుతుంది. అండ్ టు అండర్స్టాండ్ ద రియల్ టైమ్ ఆపరేషన్స్, అది వన్ ఆఫ్ ద విభాగం. దానివల్ల పిల్లల్లో క్లారిటీ వస్తుంది. హోటల్ మేనేజ్మెంట్ అంటే యాక్చువల్గా చూసింది ఏంటి, వినింది ఏంటి, యాక్చువల్ చదువుతుంది ఏంటి అనేది. అండ్ సిలబస్కి వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ సిలబస్ చాలా ఆడుతూ పాడుతూ, వంట చేస్తూ, వడ్డిస్తూ, నేర్చుకుంటూ చదువుకోవచ్చు. అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్స్ కాదండి, ఒక జీవన శైలి, ఒక లైఫ్ స్టైల్. అది చాలామందికి తెలుసు, కానీ దాంట్లో ఒక ఆర్డర్లో ఉండడం అనేది చాలామందికి తెలియదు. సో ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా వాళ్ళు యాక్చువల్గా ఏం నేర్చుకున్నారు, ఇంకెంత తెలుసుకోవచ్చు అనేది మాత్రం చాలా గ్యాప్ని ఫిలప్ చేసుకోవచ్చు. ఎంజాయ్ చేస్తూ, ఎంటర్టైన్ చేస్తూ చదువుకోవచ్చు. మన దగ్గర చదువుతో పాటు ఆట పాట అన్ని ఎంటర్టైన్మెంట్తో సహా చదువు నేర్పడం జరుగుతుంది. హ్యాపీగా చదువుతూ మంచి ఈజీగా పాస్ అవ్వడం, మంచి జాబ్ తెచ్చుకోవడం ఈజీ అవుతుందండి. అండ్ అలాగే అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అనేది పర్టికులర్గా మార్క్స్కి కంటే కూడా ప్రాక్టికల్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో వాళ్ళు కరికులం ఎంతవరకు ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఎంతవరకు ప్రాక్టికల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది? కరెక్ట్. మన దగ్గర ఒక మంత్రం ఉందండి, ఆల్రెడీ చెప్పుకుంటాను మీతో. 90% ప్రాక్టికల్ అనే మంత్రం ఉంది. మనకి ఏదైతే సిలబస్ వస్తుందో, సిలబస్ జనరల్గా మిగతా వ్యవహారాల్లో చూస్తే, మిగతా సంస్థల్లో చూస్తే అకాడమిక్ కరికులం పరంగా రోట్ మెథడ్తో వెళ్తారు ఆ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా. మన దగ్గర అలా కాదు. ఆ సిలబస్ని ప్రాక్టికల్గా యాక్టివిటీ బేస్డ్గా చెప్పడంలో వివిధ రకాల టీచింగ్ మెథడాలజీస్ వాడడం, ఈ మెథడాలజీ కూడా త్రూ ఏఏసీ ద్వారా ప్రపోజ్ చేసిన స్ట్రిక్ట్ ఎస్ఓపీస్ వాడడం, పిల్లల్ని ఎంత రకంగా మనం అర్థం చేసుకుంటాం, రైట్ ఫ్రమ్ టాపర్ క్రీమ్ లెవెల్ స్టూడెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్తో సహా వాళ్ళని ఎలా మీట్ అవుతాం, మెయిన్గా బ్యాక్ బెంచెస్ అంటాం, వాళ్ళతో సహా వాళ్ళని ప్రాపర్గా కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీ బేస్డ్గా టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. అండ్ ఆన్ ద హోల్గా స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ అని ఒకటి ఇవ్వడం జరుగుతుంది, టు ఎన్ష్యూర్ ద స్టూడెంట్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలనేది. సో అదే మన దగ్గర ఉన్న మంత్రము. 90% ప్రాక్టికల్ ద్వారా మనం క్లాసెస్ తీసుకుంటాము. చాలా ఈజీగా పిల్లలు అర్థం చేసుకుంటారు. దాని ద్వారానే పిల్లలు హ్యాపీగా కోర్స్ కంప్లీట్ చేయడము, మంచి మంచి జాబులు వెళ్ళడం జరుగుతుంది. అయితే అలాగే ఇందాక మీరు అన్నారు, అంటే ఆడుతూ పాడుతూ కూడా ఈ కోర్సులో ఫినిష్ చేసుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు అని చెప్పి. అంటే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగం అనేది ఎలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఆర్ వాళ్ళు ఎలా దీనిపైన కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? వేరే బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మనం ఆర్ట్స్, సైన్స్ ఇవన్నీ తీసుకుంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఏవైతే ఇంటర్మీడియట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయో, కోర్సెస్ ఉన్నాయో, హోటల్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత ఏంటంటే ఏ కోర్సు వాళ్ళకైనా సూట్ అవుతుందండి. మీకు హోటల్ మేనేజ్మెంట్ అనేది యాక్చువల్గా వేరే ఒక ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటిది కాదండి. ఇది భోజనంతో సంబంధించిన విషయం. ప్రతి వ్యక్తి బ్రతుకు తెరవాలంటే భోజనంతో కూడుకున్నది. ఎక్కడైతే వ్యక్తులు ఉంటారో భోజనశాలలు ఉంటాయి, అన్ని రూపాలలో ఉంటాయి. అదొక ప్రాపర్గా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ద్వారా చేయగలిగితే కనుక దాన్నే మనం స్టార్ హోటల్స్ అంటాం. మనం 100,000 ఖర్చు పెట్టి కూడా వెళ్తూనే ఉండే కారణము ఆ ఏస్థెటిక్స్ కోసము, ఆ ఎంబియన్స్ కోసము, ఆ ఎక్స్పీరియన్స్ కోసము. దాంతోపాటు ప్రాపర్ ట్రైన్ ప్రొఫెషనల్స్ ఉండడం అన్నది కష్టంగా ఉండాల్సిన విషయం. కాబట్టి ఆ ఒక్క ఎక్విప్డ్ పర్సనాలిటీస్ని ప్రాపర్గా ఎక్విప్ చేసి, డెవలప్ చేసి, గ్రూమ్ చేసి, ఎడ్యుకేట్ చేసేది హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు. సో ఈ సంస్థల ద్వారా, ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ద్వారా, మన చెన్నై సంస్కృత ద్వారా మనం చేస్తున్న ఒక ప్రక్రియ ఇది. అండ్ దీని ద్వారా ఏ స్ట్రీమ్ నుంచి వచ్చినా కూడా హ్యాపీగా దాంట్లో అడాప్ట్ చేసుకోగలుగుతారు.
అర్థం చేసుకొని ముందుకెళ్ళగలుగుతాడు, దాంట్లో విజయం సాధించగలుగుతారు. అలాగే మన దగ్గర అన్ని కోర్స్ వాళ్ళు చదువుతున్నారు. రైట్. అలాగే స్టూడెంట్స్కి యూజువలీ ఇంట్రెస్ట్ ఉండి హోటల్ మేనేజ్మెంట్ రంగంలో వాళ్ళు కోర్స్ చేస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అవుతారు. కరెక్ట్. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా బయట మార్కెట్ బాగుంది, ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ప్యాకేజెస్ బాగున్నాయి, సో ఈ థాట్తో వాళ్ళు ఈ ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది? అంటే ఎవరైనా సరే దీన్ని ఈజీగా చేసేయగలరంటారా? అన్డౌటెడ్లీ అండి, దాంట్లో డౌటే లేదు. ఏ కోర్స్ వాళ్ళైనా, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా హ్యాపీగా దీంట్లో మింగిల్ అవ్వడం కావచ్చు, అర్థం చేసుకోవడం కావచ్చు, అడాప్ట్ చేసుకోవడం కావచ్చు, తద్వారా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇంతకు చెప్పిన విధంగా హోటల్ మేనేజ్మెంట్ కూడా మన విభాగాలు ఉన్నాయి. ప్రొడక్షన్ అన్నాము, F&B సర్వీస్ అన్నాం. ప్రొడక్షన్ అంటే కలర్ డిపార్ట్మెంట్, దాంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్, సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, హల్వాయి. సో ప్రతి స్టూడెంట్కే తెలియకుండానే బై బర్త్లో చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది, ఒక రుచి కానీ ప్యాషన్ ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి వండడం పాటు వడ్డించడం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే F&B సర్వీస్, దాంట్లో కాఫీ షాప్, డిస్కోథెక్, బార్, రూమ్ సర్వీస్, వివిధ రకాలలో మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే అంటే దాన్ని అవుట్లెట్స్ అంటాం. అలాగే హౌస్ కీపింగ్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫ్రంట్ హౌస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతాడో ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్స్ చూసుకుంటూ తర్వాత తనకి ఏది సూట్ అవుతుంది అంటే వాట్ ఐ డిజర్వ్ దెన్ వాట్ ఐ థాట్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా ఊహించుకున్న దానికంటే రియాలిటీ ఏంటి అనేది, రియల్ టు రియాలిటీ అన్నట్టుగా మన ఏంటో నిజం తెలుసుకుంటాడు. దాని ప్రకారం పిల్లలు కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇనిషియల్ డేస్లో కూడా ఈవెన్ టీచర్స్కి కూడా, ఫ్యాకల్టీస్కి, ఆర్గనైజేషన్ కూడా పిల్లలు సెట్ అవ్వడానికి టైం పడుతుంది. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అర్థం చేయించాలి. దానికోసం అని చెప్పి వాళ్ళకి రకరకాల ఇండక్షన్ ప్రోగ్రామ్స్ పెడతాము. ఆల్మోస్ట్ 1 week to 10 days దాకా కంప్లీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడతాం. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఒక స్కిల్స్ ఏంటి, చేయాల్సిన ఒక డిపార్ట్మెంటల్ వర్క్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని వాళ్ళకి క్షుణ్ణంగా తెలిసిన తర్వాతనే వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, నేను దీనికి సూట్ అవుతాను, సో దీని ప్రకారం నేను నా యొక్క అప్కమింగ్ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో, యాక్షన్స్ ఉన్నాయో, థాట్స్ ఉన్నాయో పెట్టుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కన్ఫ్యూజన్స్ ఉండవు. హ్యాపీగా మీరు అన్నట్టుగా ఆడుతూ పాడుతూ సరదాగా చదువుకుంటూ, నేర్చుకుంటూ, సంపాదించుకుంటూ ముందుకెళ్ళచ్చు. రైట్. అలాగే అంటే స్టూడెంట్స్కి చెన్నై అమృతాస్లో క్యాంపస్ కరికులంతో పాటు ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తున్నారంటే స్టూడెంట్ ఈ క్యాంపస్కి వస్తే వాళ్ళకి మీరు ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి సంబంధించి ఏం ఆఫర్ చేస్తున్నారు? కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మంచి ప్రశ్న అడిగారు. మన దగ్గర కాలేజ్ కోర్స్తో పాటు వాల్యూ ఎడిషన్ అనుకుంటుంది. అది కార్వింగ్ క్లాసెస్, బార్టెండింగ్ క్లాసెస్, ఇంక్లూడింగ్ డిఫరెంట్ ఫ్లవర్ అరేంజ్మెంట్ క్లాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుని దానికి స్పెషల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అలాంటివి మనం కాంటాక్ట్ చేస్తున్నాం. కాలేజ్ రెగ్యులర్ డేట్తో పాటు వర్కింగ్ సాటర్డేస్ అప్పుడు ఎండో స్కిల్స్ అనే ప్రోగ్రామ్ బ్యానర్ పైన, ప్లాట్ఫామ్ పైన ఈ యొక్క డిఫరెంట్ స్కిల్స్ మనము ఇంబైబ్ చేస్తున్నాం, పిల్లలకి నేర్పడం జరుగుతుంది. ఇది వాల్యూ ఎడిషన్. దీనికి ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేవు. ఎఫర్ట్స్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ అంటే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఆ క్యాంపస్లో ఉంటారో వాళ్ళకి అవైలబిలిటీని బట్టి పిల్లలకి ట్రైన్ చేయడం జరుగుతుంది. పిల్లలు వచ్చి సద్వినియోగం చేసుకొని చాలామంది పిల్లలు ఈ అవకాశాన్ని కరెక్ట్గా వినియోగించుకొని మంచి మంచి హోటల్స్లో, రెస్టారెంట్స్లో, బార్స్లో లైఫ్లో సెటిల్ అయిన కూడా ఉన్నారండి. రైట్. శ్రవంతి గారు, అలాగే స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే వేరే విలేజెస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతుంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? లైక్ అంటే హోమ్ సిక్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు ఎలా కొత్త అట్మాస్ఫియర్కి ఎలా అలవాటు అవుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు అనేది? యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ అంటేనే మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లైక్ ప్రిన్సిపల్స్తో పాటు SEO టీమ్ అనేది ఉంటుంది అనమాట. అంటే స్టూడెంట్ కేర్ ఆఫీసర్. పిల్లలకి ప్రతి ఒక్క రోజు లైక్ హోమ్ సిక్ అంటారు, లేకపోతే మనకి సంథింగ్ నాకు హెల్త్ ఇష్యూ అంటాం, ప్రతి ఒక్కరిని కూడా మన పిల్లల లెక్క చూస్తారు ఇక్కడ చెన్నై సముద్ర. మెయిన్ స్టూడెంట్ కేర్ ఆఫీసర్స్ అన్నది పిల్లలకి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంది చెన్నై సముద్ర. ప్రతి దానికి హాస్పిటలైజ్డ్, లైక్ పిల్లలకి బాగాలేకపోయినా ప్రత్యేకంగా లైక్ ప్రిన్సిపల్ సార్ దగ్గర నుండి ఓకే మ్యామ్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి ప్రత్యేకంగా పంపిస్తారు. అండ్ మెయిన్లీ ఏంటంటే పిల్లలకి ఫ్రెండ్లీ నేచర్ ఎలా ఉంటుందంటే మనకి ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ మెయిన్లీ. ఓకే. అండ్ స్టూడెంట్స్ కూడా అంటే అప్పుడే టీనేజ్ నుంచి గ్రాడ్యుయేట్స్కి వస్తారు కదా, సో అంటే ఫ్రెషర్స్ మీరు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? యాక్చువల్గా ఫ్రెషర్స్ వచ్చేసరికి మెయిన్లీ వాళ్ళు డైలీ చేసే వర్కే ఉంటుంది మ్యామ్. ఇది ప్రత్యేకంగా అనేది ఏమి ఉండదు. బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పిల్లలకి ఫ్రెషర్స్గా ఫీల్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి వెళ్తారు. అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వాళ్ళొక ప్రత్యేకంగా ఒక హౌస్కి, ఒక స్టార్ హోటల్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. అండ్ నేచర్ వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఫ్రెషర్గా ఫీల్ అవ్వరు మ్యామ్. రైట్.
చంద్రమోహన్ గారు, అయితే మీరు ఇందాక అన్నారు ఎర్న్ వాల్యూ లెర్న్ అనే కాన్సెప్ట్. సో మీ చెన్నై అమృతాస్లో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉన్నాయి, అండ్ ఎంత అంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ప్లేస్ అయ్యేలాగా మీరు ఆఫర్మెంట్ ఇస్తారా? 100% ప్లేస్మెంట్స్ అనేది చెన్నై సమృద్ధ మెయిన్ యూఎస్పీ అండి. ఇండియాలోనే నెంబర్ 1 ఇన్ ప్లేస్మెంట్స్, నెంబర్ 1 ఇన్ అడ్మిషన్స్ చెన్నై సమృద్ధ. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఎస్, ప్లేస్మెంట్స్ అనేది మేము విభాగం, దానికంటూ సపరేట్ డిపార్ట్మెంటే మన దగ్గర ఉందండి. కాలేజ్ క్యాంపస్లో కావచ్చు, టు సెంట్రల్ ఆఫీస్లో కావచ్చు. ఏ స్టూడెంట్ అయితే కోర్స్ కంప్లీట్ చేయబోతున్నారో ఆఫ్టర్ ఐఈటీ అనేది ఒక భాగం అండి. కోర్స్ కరికులంలో లాస్ట్ సెమిస్టర్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ అని జరుగుతుంది. ఆ ఒక తరుణంలో ఆ ఒక ప్రాసెస్లో పిల్లోడు, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు, విద్యార్థినులు ఆ ఒక ఇండస్ట్రీకి, హోటల్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది త్రూ కాలేజ్ ద్వారా. దానివల్ల వాళ్ళకి దే గోయింగ్ టు గెట్ వాల్యూ అడిషన్ అండర్స్టాండింగ్స్ అబౌట్ ఇండస్ట్రీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, కాలేజ్లో ఏం నేర్చుకున్నాము, ఇండస్ట్రీ ఎలా ఉన్నది, దాని ఒక డిఫరెన్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. దాని ద్వారా వాళ్ళకి కరెక్ట్ ఆ ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సూట్ అవుతుంది, సో దట్ వాళ్ళ గ్రోత్ అక్కడ ఇక్కడ బాగా కనబడుతుంది వాళ్ళకి అర్థమవుతుంది. దాని పరంగా వాళ్ళు ముందుకెళ్తూ ఆ ఒక ఐఐటీ ద్వారా డోర్ ఓపెన్ అయ్యి మనకి ప్లేస్మెంట్స్ కూడా జరగడం జరుగుతుంది. దానికి ప్లేస్మెంట్స్ ఐఐటీకి సంబంధించి అకాడమిక్ టీమ్ స్పెషల్గా త్రూ ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లల్ని ప్రాపర్గా 1-to-1 ఆడిట్ చేయడం జరుగుతుందండి. ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్కడైతే వాళ్ళ గ్యాప్స్ ఉన్నాయో కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, ఫండమెంటల్సే కావచ్చు, టెక్నికల్ స్కిల్సే కావచ్చు, కాన్ఫిడెన్స్ స్కిల్సే కావచ్చు, వివిధ రకాల స్కిల్స్ ఏదైతే అవసరం ఉందో ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి లేదా మంచి ఉద్యోగం తెచ్చుకోవడానికి దాని తగ్గట్టు ట్రైనింగ్ సెషన్స్, ఇండక్షన్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మన 90% ప్రాక్టికల్ ద్వారా జరిగే ప్రోగ్రామ్తో పాటు 100% ప్లేస్మెంట్స్తో పాటు మనకున్న ఇంటర్నేషనల్, నేషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మన నెట్వర్క్లో ఉన్నాయో, ఇండియా కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, విత్ హోటల్స్, 5-star హోటల్స్, రిసార్ట్స్, రీటైల్ ఇండస్ట్రీ, ఇంక్లూడింగ్ ఇండియన్ ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీతో పాటు ఇంక్లూడింగ్ పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ప్రతి చోట మనకి మంచి అవకాశాలు ఉన్నాయి, మన కనెక్ట్స్ ఉన్నాయి. మన పిల్లల్ని ఆల్రెడీ పంపడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మన రాజ్భవన్లో కూడా మన పిల్లలు పనిచేస్తున్నారంటే దాంట్లో డౌటే లేదండి. రైట్. శ్రవంతి గారు, అయితే మీరు చెప్పండి, అంటే చాలామంది స్టూడెంట్స్ అకాడమిక్స్లో బాగుంటారు, బట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉంటాయి, అండ్ కొంతమంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంటారు, అండ్ కొంతమంది లీడర్షిప్ బాగుంటుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరికీ మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, అండ్ వాళ్ళ నేచర్ని బట్టి మీరు కోర్స్ ఏదైనా సజెస్ట్ చేస్తారా వాళ్ళకి నెక్స్ట్ బ్రాంచ్ తీసుకోవడానికి? నో మ్యామ్, యాక్చువల్లీ ఏంటి అంటే ప్రతి ఒక్కరిది, అంటే మీరు సమ్ గైడెన్స్ అన్నారు పిల్లలది. యాక్చువల్గా పిల్లలకి ఎలా ఉంటుందంటే మనకి 10th తర్వాత ఏంటి, లైక్ చైల్డ్హుడ్, లైక్ 16 years 15 years పిల్లలు, వాళ్ళకి మ్యాక్సిమం అనేది మనకి 3 years ఇంటర్నేషనల్ డిప్లొమా అనేది సజెస్ట్ చేస్తాం. ఇక్కడ మనకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మ్యామ్, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే లైక్ 4 డిపార్ట్మెంట్స్: ఫ్రంట్ ఆఫీస్, F&B సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్ అండ్ హౌస్ కీపింగ్. ఈ డిపార్ట్మెంట్స్ ఏంటంటే లైక్ ఫ్రంట్ ఆఫీస్ మెయిన్లీ వెల్కమింగ్ ద గెస్ట్. ఇది ఎలా ఉంటుందంటే మ్యామ్, ఒక ఇంటికి అతిథి వస్తారు, ఎలా అంటే వాళ్ళకి వచ్చేటప్పుడు మనం గ్లాస్తో వాటర్ ఇవ్వడం, సంథింగ్ నమస్కారం చేయడం, డిఫరెంట్గా కల్చర్స్ అనేది పిల్లలు తరచుగా చేసేది. ఇది ఎలా ఉంటుందంటే మనకి పిల్లలు ఈజీ మెథడ్ వేలో ఉంటుంది కాబట్టి మనకి 4 డిపార్ట్మెంట్స్ కూడా ఈజీగానే ఉంటుంది. అంటే ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత MBA. మెయిన్లీ ఏంటి అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఈ 4 డిపార్ట్మెంట్స్ మీద మనకు ఉంటుంది. అండ్ సెకండ్ వన్ సర్వీస్, ఎలా సర్వీస్ చేయాలి. కొంతమందికి ఏంటంటే లైక్ మనకు వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్ కానీ లైక్ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు వాళ్ళతో మీట్ అవి ఫొటోస్ తీసుకోవాలి, డిఫరెంట్గా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. లైక్ మెయిన్లీ సర్వీస్ ఏంటంటే మెయిన్లీ వాళ్ళని కలుస్తూ ఉంటారు మ్యామ్. అండ్ థర్డ్ వన్ ఫుడ్ ప్రొడక్షన్ ఏంటంటే షెఫ్ కోర్స్. ఇది మనకి విధాలుగా మనకి ఫుడ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, వంటకాలు లైక్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మెక్సికన్, ఇటాలియన్, జాపనీస్, ఈ డిఫరెంట్ ఎలా ఫుడ్స్ అనేది ప్రిపేర్ చేయాలి. నాట్ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మ్యామ్, బేకరీస్ డైలీ పిల్లలు తింటూ ఉంటారు బయటికి వెళ్ళి, పఫ్స్ అని, బేకరీ సంథింగ్ కేక్స్ అని, ఇవన్నీ పిల్లలు తినేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఎలా చేయాలి ఏంటి అని. బట్ ఈ హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగంలో వచ్చేసరికి మెయిన్లీ మనకి చెన్నై సమృద్ధ ఎలా చెయ్యాలి అసలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనకి నేర్పిస్తారు. అండ్ హౌస్ కీపింగ్ అంటే లైక్ ఇంటీరియర్, లైక్ బెడ్ మేకింగ్ అని, డిఫరెంట్ టవల్స్తో ఆర్ట్స్ చేయడం, లైక్ ఫ్లవర్ డెకరేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ డిపార్ట్మెంట్స్ అనేది తరచుగా చాలా ఈజీగానే ఉంటుంది మ్యామ్. అండ్ 10th తర్వాత మెయిన్లీ ఇంటర్నేషనల్. ఈ ఇంటర్నేషనల్ డిప్లొమా ఏంటి అంటే 90% ఇప్పుడు సార్ చెప్పారు, ప్రిన్సిపల్ సార్, 90% మనకి ప్రాక్టికల్గానే ఉంటుంది. లైవ్లో ఏం చూస్తామో అదే రాస్తాం మ్యామ్. ఇది ఏంటంటే పెద్దగా అయ్యో చిన్నపిల్లలు అనేం ఉండదు. 15 years 16 years పిల్లలు ఈరోజు అమెరికాలో US సెటిల్ అయ్యి పర్ మంత్ శాలరీస్ అరౌండ్ 2 lakhs పర్ మంత్ తీసుకుంటున్నారు మ్యామ్.
అండ్ అలాగే ఇంటర్ తర్వాత ఇంటర్ లైక్ 17 ఏజ్ మీరు అన్నట్టు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, లైక్ మేము మేనేజర్ లెవెల్కి వెళ్ళాలి ఈ విధంగా ఉంటారు. ఈ డిఫరెంట్ సెక్టర్స్ ఎలా ఉంటుందంటే మ్యామ్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా మనకి కాలేజ్ ప్రతిదీ నేర్పిస్తుంది చాలా ఫ్రెండ్లీగా. అండ్ అలాగే డిపార్ట్మెంట్స్ మనకి ల్యాబ్స్ కూడా మనకి ఒక స్టార్ హోటల్ రంగంలో ఎలా ఉంటాం సేమ్ అలానే కాలేజ్లో ల్యాబ్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ మెయిన్లీ ప్రొజెక్టర్ క్లాసెస్ అండ్ ఏసీ క్లాస్ రూమ్ అంటే ఎన్విరాన్మెంటల్ సేమ్ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే మీరు అన్నారు లైక్ ఎలా అనేసి, బట్ ఈ రంగంలో వచ్చేసరికి మ్యామ్ ఇంటర్ ఆర్ డిగ్రీ ఏదైనా సరే ఈజీగా మనకి ఎలా అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఫ్యాకల్టీస్ ఎలా దగ్గరుండి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క స్టూడెంట్ని ప్రత్యేకంగా చూసుకుంటారు. రైట్ చంద్రమోహన్ గారు, అయితే స్పెషల్లీ ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఎలా ఉంటుంది? అంటే ఎక్కువ ఇది గర్ల్స్కి అయితే బాగుంటుంది, లేదంటే ఇది మేల్ అయితే ఎక్కువ ఇందులో రాణిస్తారు అనే అలా ఏమన్నా ఉందా? అండ్ మీకు వచ్చిన స్టూడెంట్స్ ప్రకారం ఎలా ఉంది? అవునండి, యాక్చువల్గా జనరల్గా ఉన్న ఒక ఫీలింగ్ ఇది హోటల్ మేనేజ్మెంట్ గర్ల్స్కి సూట్ అవుతుందా బాయ్స్కి మాత్రం అంటే అది యాక్చువల్ ఇది కాదు. ఇన్ఫ్యాక్ట్ గర్ల్స్కి ఇంకా బాగా సూట్ అవుతుంది. కారణం ఏంటంటే అందం అంటేనే జనరల్ గర్ల్స్ గురించి మాట్లాడతాము, అందం అభినయం. అండ్ ఇఫ్ మీరు ఎక్కడ చూసినా కూడా ఫ్రంట్ ఆఫీస్లో కానీ ఏ రోస్టర్స్లో కానీ ఎక్కడ కూడా వీ సీ మోస్ట్ ఆఫ్ ది పొజిషన్స్ ఆక్యుపైడ్ బై ద గర్ల్స్ అట్ ద గోల్డెస్ ఉమెన్ క్యాడర్. కారణం ఏంటంటే దే ఆల్సో హ్యావ్ మోర్ ఈక్వల్ టాలెంట్ విత్ ద బాయ్స్, దే ఆల్సో కంపీట్. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఇప్పుడు చూస్తే కనుక అక్రాస్ ద గ్లోబ్ దే రూలింగ్ ద వరల్డ్. ఇందుకు మన ప్రెసిడెంట్ గారే ఉమెన్ యాక్చువల్ ఉన్న ముర్మా గారు ఉన్నారు. సో అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక గర్ల్స్కి హోటల్ మేనేజ్మెంట్లో మంచి భవిష్యత్తు ఉంది. బాయ్స్తో పాటు ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, జిఎస్ఎస్లో కావచ్చు, గెస్ట్ సర్వీస్ అసోసియేట్స్ కింద చేయొచ్చు, కిచెన్లో చేస్తారు, సర్వీస్ డిపార్ట్మెంట్లో, హౌస్ కీపింగ్లో, వాళ్ళకి అన్ని రంగాలలో మంచి భవిష్యత్తు ఉంది. ఈవెన్ బాయ్స్ కూడా ఈక్వల్గా అదే ఒక అవకాశాలు ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్లో, జాబుల్లో, ట్రైనింగ్లో, ఆ డిపార్ట్మెంట్స్లో. సో ఇటువంటి ఇద్దరికి విభేదాలు అంటే ఏం లేవండి. గర్ల్స్ అండ్ బాయ్స్ హ్యాపీగా చాలా సేఫ్గా చదువుకోవచ్చు, న్యూట్రిషన్గా చదువుకోవచ్చు. రైట్. అలాగే ఇంటర్న్షిప్ విషయానికి వస్తే ఇంటర్న్షిప్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్లేస్ అవుతుంది అంటారా మీ చెన్నై? ఇంటర్న్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ కూడా అంటాము, అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కూడా అంటాము. దానికి వివిధ పేర్లు పెట్టడం జరిగింది. అది మెయిన్గా ఇండస్ట్రీకి వెళ్ళే ముందు ఇండస్ట్రీకి ఎలా కనెక్ట్ అవుతాము, ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది జాబ్ అనమాట. జాబ్కు ముందు ఒక రిహార్సలే ఐఐటీకి వెళ్ళినప్పుడు ప్రతి స్టూడెంట్ వాళ్ళ కోర్సు ప్రకారము 16 నుంచి 18 వారాలు, కొన్ని కోర్సు ప్రకారం 20 వారాలు, కొన్ని కోర్సులు 22 వారాలు ఉంటాయి. అంటే 4 నెలల నుంచి 5.5 నెలల దాకా ఐఈటీ ఆర్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది హైదరాబాద్లో, మన తెలంగాణలో ఉన్న స్టార్ హోటల్స్లో జరుగుతుంది, లేదా అక్రాస్ ఇండియా ఈవెన్ ఇంటర్నేషనల్ పరంగా కూడా వెళ్తారు. మన దగ్గర ఈ మధ్యకాలంలోనే ఐఈటీ పరంగా మీరు అన్న ఇంటర్న్షిప్ పరంగా ఇంటర్నేషనల్గా ఆల్మోస్ట్ 120 మంది పిల్లలు అక్రాస్ ద గ్లోబ్ వెళ్ళారండి. మన హైదరాబాద్ బల్కంపేట నుంచే సుమారు ఒక 21 మంది పిల్లలు జరగడం జరిగింది. ఫ్రాన్స్కి, ప్యారిస్కి వెళ్ళారు, న్యూజిలాండ్ ఆక్లాండ్కి వెళ్ళారు, మలేషియాకి వెళ్ళారు, మారిషస్కి వెళ్ళారు, ఈవెన్ దే వెంట్ టు ఈవెన్ యూఎస్ కూడా వెళ్ళారు ట్రైనింగ్ కోసం అని చెప్పి. సో ఐఈటీకి వచ్చేసరికి ఇండియాలో పాటు హైదరాబాద్తో పాటు అబ్రాడ్ కూడా పంపడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో పాటు మంచి స్టైపెండ్తో రాబోయే ఆఫ్టర్ ఐఈటీ రాబోయే రోజుల తర్వాత మంచి ప్లేస్మెంట్స్ కూడా జరుగుతుంది. అలా చూసుకుంటే మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఒక 60 మంది పిల్లలు లాస్ట్ ఇయర్ బిఫోర్ అబ్రాడ్ వెళ్ళడం జరిగింది ఈజీగా. ఒక్కొక్కరికి ఒక వ్యక్తికి అయితే 7 లక్షల శాలరీ, స్టార్టింగ్ 3.78తో స్టార్ట్ చేసి ఇప్పుడు 7.25 lakh పర్ మంత్ శాలరీ డ్రా చేస్తున్నాడు. ఆ అబ్బాయి పేరు ఏమే కాదు, ఉప్పలేరు వివేక్. దాని తర్వాత రీసెంట్గా రోహిత్ విజయ్ అని చెప్పడం వెళ్ళడం జరిగింది. తను వచ్చి సీచెల్ యూఎస్లో జాబ్ కొట్టడం జరిగింది. తను హీస్ డ్రాయింగ్ రైట్ నో క్లోజ్ టు ఆల్మోస్ట్ 5 lakhs పర్ మంత్ అండి. అలాగా 7 lakh 7.2 ఉన్న వివేక్ కావచ్చు, ఇప్పుడు డ్రా చేస్తుంది జాయినింగ్ తర్వాత. విజయ్ వచ్చి 5.5 కావచ్చు, మన దగ్గర ఉన్న అరవిందే కావచ్చు, ఇంక్లూడింగ్ సుచిత్ కావచ్చు, జమల్పూర్ ప్రశాంతే కావచ్చు. ద స్టూడెంట్స్ అబ్రాడ్ ఐఈటీ పోస్ట్ జాబ్ ద్వారా సంపాదించేది నాట్ ఇన్ థౌజండ్స్, lakhs, విచ్ ఇస్ ఆన్ పార్ విత్ ఐటీ ఇండస్ట్రీ. రైట్. చంద్రమోహన్ గారు, అయితే మీరు చెప్పిన స్టూడెంట్స్ డేటా ప్రకారం అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అబ్రాడ్లో కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సో దట్ తెలిసిపోతుంది మీకు టైఅప్స్ ఎంత బాగున్నాయని. అవునండి. సో స్టూడెంట్స్ మీ దగ్గరికి రావాలంటే, చెన్నై అమృతాస్ రావాలంటే, సో మీరేం చెప్తారు? లేదంటే స్టూడెంట్స్ ఎలాంటి ఇన్పుట్ తీసుకొని రావాలంటారు? మేడం, ఎనీ స్టూడెంట్ ఫర్ దట్ మ్యాటర్ మీరు తీసుకుంటే కనుక ఫస్ట్ ఒక డిగ్రీ కోర్సులో డిప్లొమాలో జాయిన్ అయ్యేది చదువు మాత్రమే కాదండి. చదువుతో పాటు ఖచ్చితమైన ఉద్యోగము, స్థిరమైన ఉద్యోగం, మంచి సంపాదన, మంచి లైఫ్ స్టైల్. మా చెన్నై సమృద్ధిలో బెస్ట్ పాయింట్ ఏంటంటే మా
యాజమాన్యం చెప్పేది బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా చేయడం వాళ్ళ లైఫ్ని. సో ఆ ఒక తరుణంలో ఒక పిల్లోడు మారితే ఆ కుటుంబం మారుతుందండి. సో ఆ పిల్లోని ఎంతవరకు మనము మనకున్న స్కిల్తో, మనకున్న ఎక్స్పర్టైజ్తో, మనకున్న నేషనల్ ఇంటర్నేషనల్ కనెక్షన్తో ఆ పిల్లోడికి ఇవ్వాల్సిన ప్రాపర్ నాలెడ్జ్ ఎక్విప్ చేయడము, దాంతోపాటు ఆ విద్యార్థి కానీ విద్యార్థిని కానీ ఆ కోర్స్ అయ్యే లోపు తను ప్రాపర్గా రెడీ అయిపోయి గుడ్ టు గో టు ఇండస్ట్రీ, రెడీ టు గో టు ఇండస్ట్రీలోకి తయారైన తర్వాత ఇండస్ట్రీ అబ్జర్వేషన్ చాలా ఈజీ అవుతుంది. మీరు గమనించిస్తే కనుక ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసిన పార్ట్ టైం జాబ్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ స్ట్రెంత్ కోసం ప్రతి స్టూడెంట్కి మనం పార్ట్ టైం జాబ్ ప్రొవైడ్ చేస్తాము. ఇండియాలో నాకు తెలిసి మీరు మోస్ట్లీ ఎక్కడైతే సౌత్ ఇండియాలో మెయిన్గా చెన్నై సమృద్ధ బ్రాంచెస్ ఉన్నాయో 7 చోట్ల ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఒక్కసారి చుట్టుపక్కల 5 స్టార్ హోటల్లో స్టూడెంట్ డెఫినెట్గా చెన్నై సమృద్ధ స్టూడెంట్ ఉంటాడు. అది నేను రాసేయగలుగుతాను. అది మాకున్న ఒక స్ట్రెంత్ అనుకోండి, కాన్ఫిడెన్స్ అనుకోండి, అండ్ స్టూడెంట్స్ ఒక పవర్ అనుకోండి త్రూ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ద్వారా. సో అలాగ చూస్తే పిల్లోడు చదువుకుంటూనే సంపాదించుకుంటా ఎర్న్ వెల్ లైన్ అన్నాం. దాని తర్వాత ఐఐటి ద్వారా మాకున్న నెట్వర్క్ ద్వారా పిల్లల్ని స్టార్ హోటల్లో డిఫరెంట్ ఆపరేషన్స్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఫాలోడ్ బై ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇది చూస్తుండగానే చదువు, ట్రైనింగు అండ్ జాబ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను కాలేజ్లో జాయిన్ అవుతున్నా అంటే వాట్ ఈస్ మై టేక్ హోమ్, ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ కోర్స్ అయిన తర్వాత చూసే జాబే. ఆ జాబ్ కనుక నాకు తెలిసినట్టుగా డిజర్వింగ్ జాబ్ వచ్చి ఉంటే మంచి శాలరీతో వస్తే నా ద్వారా నా కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం ద్వారా పక్కన ఇంకా చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాం. సో చెన్నై సమృద్ధ మెయిన్ మోటో ఏంటంటే లెట్స్ ఎన్ష్యూర్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు ద స్టూడెంట్ విత్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది మా ఒక మెయిన్ మోటో అండ్ ఆబ్జెక్టివ్ అండి. రైట్ చంద్రు గారు, అయితే ఫైనల్గా అంటే పేరెంట్స్ కూడా చాలా బీబీ స్కూల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో ఈ చెన్నైస్ గురించి పేరెంట్స్ ఏం తెలుసుకోవాలి, ఆర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి పేరెంట్స్ ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలంటే? మనకి చాలా స్కూల్స్, కాలేజెస్ ఉండొచ్చు, కానీ చెన్నై సమృద్ధ సమానం కాదు. ఫస్ట్ పాయింట్, చెన్నై సమృద్ధ స్టాండ్స్ సపరేట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది అడ్మిషన్స్లో కావచ్చు, కోర్స్ కరికులంలో కావచ్చు, చెప్పే విధానంలో కావచ్చు, కాలేజ్లో ఎంగేజ్మెంట్సే కావచ్చు, ఈవెన్ పార్ట్ టైం జాబే కావచ్చు, ఓడిసి ప్రొవైడ్ చేయడంలో, అలాగే ప్రొవైడ్ బై ఇంటర్నేషనల్ నేషనల్ ఐఈటి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో కావచ్చు, ఫైనల్గా ప్లేస్మెంట్స్లో కావచ్చు. ఈ యొక్క మెయిన్ థింగ్స్ వేరొక స్టూడెంట్ కావాలండి. ఇప్పుడున్న ఒక పరిస్థితిలో ప్రతి విద్యార్థులకు కావాల్సింది అంటే కాన్ఫిడెన్స్ కావాలి. నా కాళ్ళపై నేను నిలబడగలుగుతాను, నేను సంపాదించుకోగలుగుతాను. బికాజ్ అమ్మా నాన్న మీద ఒత్తిడి పెట్టకుండా, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా సంపాదించుకునే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ ఒక్క తరుణంలోనే మన కాలేజ్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఫ్యాకల్టీస్, మన గ్రూప్ ఉన్న అకాడమిక్స్ జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ గారు, అలాగే శ్రవంతి గారు. చెన్నై సమృద్ధ స్టూడెంట్ కి ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది, ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది హోటల్ మేనేజ్మెంట్ లో, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ ఎన్క్యూరేట్.